నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. గత కొంతకాలంగా చిలుకూరు చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు హిందువులని కొంత ఆందోళనకి గురి చేస్తూ ఉన్నాయి. అర్చకులపై దాడి దేనికి సంకేతం అంటూ వార్తలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అసలు దాడి చేశారు అని చెప్తున్న వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఎవరు, అతని వెనుక ఎవరు ఉన్నారు అనే క్వశ్చన్ ఒకవైపు అయితే, ఈ చిలుకూరు గుడికి సంబంధించి ధర్మకర్తలం ఏమంటూ మల్లారెడ్డి అనే వ్యక్తి గత 18 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. అతనికి కూడా అందులో ఒక గౌరవప్రదమైన పొజిషన్ ఉండాలి అని చెప్పి దానికి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా దానికి ఆస్కారానికి నోచుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో అసలు రంగరాజన్ ఎవరు, సౌందరరాజన్ ఎవరు, ఈ గుడి అసలు ఎవరు కట్టారో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ధర్మకర్తగా ఉన్న వ్యక్తి మల్లారెడ్డి, తనతో మాట్లాడదాం. అసలు ఈ టెంపుల్ కి సంబంధించి హిస్టరీ ఏంటి, మనకి తెలియని విషయాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు నమస్తే. నమస్తే. అసలు ఈ చిలుకూరుకు సంబంధించి, ఈ ఊరు, ఈ గ్రామానికి సంబంధించి అసలు ఏంటి, ఎంతమంది ఉండేవాళ్ళు అప్పట్లో, ఎప్పుడు ఏర్పాటు చేశారు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మేడం, మా చిలుకూరు గ్రామం అనేది ఈ తాలూకాలనే పెద్ద గ్రామ పంచాయతీ మేడం. ఇప్పుడు కూడా సుమారు దగ్గర ఒక 15,000 మంది ఉంటారు మేడం మా చిలుకూరు గ్రామానికి. ఈ చిలుకూరు గ్రామంలో గుణాల ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీ మేడం. ఇప్పుడు కూడా ఉన్నారు, ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం మావి కూడా. అంటే మీ కులానికి సంబంధించి? మా కులానికి అంటే గుణాల అనే పేరు, ఇంటి పేరు మేడం అది గుణాల అని. రెడ్డిస్ మాత్రం ఒక 200 మంది ఉంటారు మేడం మన దగ్గర. అంతమంది అందరు కలిసి ఒక 15,000 మంది ఉంటారు మేడం మా వాళ్ళు. అయితే ఇక్కడ నుండి గుణాల మాధవరెడ్డి అని మా పూర్వీకులు మేడం, మా ఫోర్ ఫాదర్స్. మీది ఎన్నో జనరేషన్? మాది ఒక 5వ జనరేషన్ మేడం. మాధవరెడ్డి గారు ముత్తాత గారు. అతను ఇప్పుడు ఈ వరి పంటలు చేను కొయ్యంగానే కొన్ని ధాన్యాలు నెత్తి మీద పెట్టుకొని తిరుమల తిరుపతి దాకా ప్రతి సంవత్సరం మేడం స్వామివారికి ఆ ధాన్యాన్ని సమర్పించాలన్న భక్తిభావంతో కాలినడకన తిరుపతి బయలుదేరుతుండే మేడం ప్రతి సంవత్సరం. చరిత్ర ఇది మేడం. అయితే అతను 75-80 సంవత్సరాలు అయినాక నాకు చాతగా వృద్ధాప్యం వయసు వచ్చేది మేడం. నేను ఇంకా రాలేను స్వామి అని అక్కడ మొక్కుతే, ఇక్కడ వ్యవసాయ కుటుంబం కదా మేడం, ఇక్కడ అగ్రికల్చర్ చేస్తుంటే నాగలి అంటే తెలుసా మేడం? నాగలికి ఉండే కర్రు తలిగి పుట్టల నుండి బయటికి వెళ్ళాడు మేడం స్వామి, వెంకటేశ్వర స్వామి. అయితే బ్లడ్ వెళ్ళింది బయటికి. ఏందని మాధవరెడ్డి గారు ఆపి చూస్తే ఆశ్చర్యపోయి, పుట్టలో విగ్రహం ఉన్న దగ్గర కుండలతోటి పాలు పోసి కరిగించి మాధవరెడ్డి గారు స్వామివారిని ప్రతిష్ఠింపు చేసి చిన్న గుడి కట్టి పూజలు ప్రారంభించండి మేడం. అది చిలుకూరు మాధవరెడ్డి గారి చరిత్ర మేడం. అది మా పూర్వీకులు మేడం. అప్పటి నుండి ప్రతి సంవత్సరానికి బ్రహ్మోత్సవానికి కానీ కళ్యాణానికి కానీ పట్టు వస్త్రాలు మేము సమర్పించి స్వామివారి కళ్యాణంలో మా కుటుంబం నుండి సమర్పిస్తాం మేడం. కళ్యాణం కూడా మేము జరిపిస్తాం మేడం. అప్పటి నుండి రథోత్సవం జరిగినప్పుడు రథాల మీదకి ఎక్కించి మమ్మల్ని సత్కరించి ఆనవాయితీగా నడుస్తున్నది మేడం. అది మేడం. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నది మేడం. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. అయితే చిలుకూరుకి స్వామివారు వచ్చినప్పుడు కూడా మా ఇంటికి ప్రతి సంవత్సరం రథోత్సవం టైంలో స్వామివారు మా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసినాక మళ్ళీ తీసుకొస్తుంది మేడం. అది మేడం ఆనవాయితీ. ఓకే. సో ఇప్పుడు ఈ చిలుకూరుకి సంబంధించి మాధవరెడ్డి గారి తదనంతరము ఎవరు చూసుకున్నారు దాని బాధ్యతని కంప్లీట్ గా? అంటే మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళే చూసుకున్నారు మేడం. వాళ్ళు మనకు ఇక్కడ ఏంటంటే అర్చకులు లేరు మేడం. ఇక్కడ మనకు అర్చకులు లేకపోతే ఇదంతా ఏ ఇయర్ లో? 200 years బ్యాక్ మేడం. 200 years బ్యాక్. ఓకే. అయితే వీళ్ళు అహోబిల్లం మఠం నుండి మనకు పూజారు లేరని వాళ్ళని తీసుకొచ్చారు మేడం. ఇక్కడ వాళ్ళు తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ్స్ వాళ్ళు. అప్పటి నుండి పూజారుగా వాళ్ళే వస్తున్నారు మేడం. కంటిన్యూ పరంగా పూజ వాళ్ళే చేస్తున్నారు మేడం. ఓకే. ఎవరు? సౌందరరాజన్ గారి కుటుంబానికి? సౌందరరాజన్, గోపాలకృష్ణ. ఫస్ట్ గోపాలకృష్ణ ఫ్యామిలీ, శ్రీనివాస రాఘవాచారి. తర్వాత వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ గారు. తర్వాత ఈ సౌందరరాజన్ గారు రిటైర్మెంట్ అయినాక ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నాడు మేడం. ఎక్కడ చేశారు తన డ్యూటీస్? ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టార్ గా చేశాడు మేడం సౌందరరాజన్ గారు. అవును, విన్నాం ఈ మాట. రిజిస్టార్ గా చేసి ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుండే, సండే వచ్చిపోతుండే మేడం. ఇక్కడ రిజిస్టార్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడనే ఉన్నాడు మేడం అతను కూడా. తర్వాత అతని కొడుకు రంగరాజన్ గారు చేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు ఈ ఓన్లీ చిలుకూరు గుడికి అంకితమై వాళ్ళు
సేవ చేస్తున్నారు. అంటే మేడం వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం వదిలిపెట్టి ఒక 22 ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నారు మేడం వాళ్ళు. ఓకే ఉద్యోగం సౌందరరాజన్ గారు రిటైర్మెంట్ అయినాక ఉన్నారు అతను ఇక్కడ. రంగరాజన్ గారేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి ఆయన అర్చకత్వం చేస్తున్నారు మేడం. ఓకే. అది మామూలుగా ఈ గుళ్ళల్లో అర్చకత్వానికి సంబంధించి వేద పాఠశాలలో చదువుకోవాలి, కోర్సులు ఉంటాయి, వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది, కంప్లీట్ గా దాని నుంచి హైర్ అయిన వాళ్ళనే ఎన్రోల్మెంట్ అలొకేట్ చేస్తుంది అనేది ఉంటుంది కదా, వీళ్ళని ఎలా అలొకేట్ చేశారు? అంటే వీళ్ళ తండ్రి వాళ్ళు, వీళ్ళ ఫాదర్స్ వాళ్ళు అదే వృత్తి కదా మేడం, వాళ్ళు పూజారియే కదా, వీళ్ళు కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నారు మేడం. సో ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. మల్లారెడ్డి గారు చెప్పండి, మీకు ఎంత వయసు? నాకు 49 ఇయర్స్ మేడం. 49 ఇయర్స్. నాకు తెలిసి మీరు పుట్టి మీ అవగాహన వచ్చినప్పటి నుంచి, సమాజం పట్ల, ఈ గుడి పట్ల అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా గుడి మా తాతలు కట్టించారని చెప్పుకోవడమే కానీ ఆ గుడికి సంబంధించి ఎలాంటి హక్కులు లేకుండానే పెరుగుతూ అంతే మేడం. మాకు ఎలాంటి హక్కు లేకుండే మేడం. అయితే మేము 2003వ సంవత్సరంలో మేడం మేము ఎండోమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం. మా ఫౌండర్ ఫ్యామిలీగా డిక్లరేషన్ చేయండి అని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3 days ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి ఊర్లో ఉన్న ఒక 80 నుండి 90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని అందరినీ వీళ్ళేనా కాదా అనేది వాళ్ళు 3 days ఊర్లంతా తిరిగి అందరినీ ఇంటింటికి అడిగారు మేడం. అడిగితే కరెక్టే వీళ్ళే, ఎందుకంటే దేవుడు కూడా వీళ్ళ ఇంటికే వచ్చేపోయేవాడు. ఇప్పుడైతే అందరికీ వస్తున్నాడు మేడం, దేవుడు అందరి దగ్గరకు వస్తున్నాడు, ముందు మా ఇంటికే వచ్చేవాడు వీళ్ళే అని వాళ్ళందరూ చెప్పితే మమ్మల్ని కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు కన్ఫర్మ్ చేశారు మేడం. ఏ ఇయర్ లో జరిగింది అది? 2005 మేడం. 2006 ఆ టైంలో మేడం. డిక్లరేషన్ అయిన తర్వాత ఏంటి ఫార్మాలిటీ? ఇప్పుడు గుడికి సంబంధించి ధర్మకర్తలుగా వాళ్ళు మిమ్మల్ని అలాట్ చేయాలి అండ్ మీకు అక్కడ జరుగుతున్న ప్రతి ఇష్యూలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా లాంటి, తిరుమల ఆఫ్ కోర్స్ అక్కడ చూస్తూ ఉంటాం, వాళ్ళకి చాలా ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్య, మీరు బాధపడుతున్నది ఏంటి మేడం? మేము అతను సౌందరరాజన్ గారు మా మీద ఏంటంటే మేడం ఎండోమెంట్లో కంప్లైంట్ చేశాడు వీళ్ళు కాదని. అది వాళ్ళంతా ఎంక్వైరీ చేసేసి వీళ్ళే అని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు కన్ఫర్మ్ చేశారు వీళ్ళే అని. అతను ఏం చేశాడంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీల్ చేశాడు మేడం సౌందరరాజన్ గారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత 16 సంవత్సరాలు హైకోర్టులో నడిచింది మేడం. హైకోర్టు కూడా మా ఫేవర్ ఇచ్చేది మేడం. 16 సంవత్సరాలు హైకోర్టులో 16 సంవత్సరాలు నడిచింది మేడం. తర్వాత ఏమైందంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు మేడం. సుప్రీంకోర్టుకు పోతే ఫస్ట్ రోజే డిస్మిస్ అయింది మేడం. అతను వేసిన పిటిషన్ ఫస్ట్ రోజే డిస్మిస్ అయింది. అయినా కానీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది 1956 సంవత్సరంలో ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ అయింది మేడం. ఈ టెంపుల్ ఏ కార్యక్రమం జరిగినా ఎండోమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేడం, కంపల్సరీ ఇవ్వాలి. ఏదన్నా చేసినా ఇలాగ జీతాలు ఇవ్వాలన్నా, పేడ్ పార్కింగ్ కానీ, కొబ్బరి ముక్కలు అమ్మాలన్నా, ఒకవేళ లేబర్ను పెట్టుకోవాలి, అలా పనిచేసే వాళ్ళను అందరిని పెట్టుకోవాలన్నా కంపల్సరీ ఎండోమెంట్ పర్మిషన్ ఉండాలి. అట్లాంటిది ఏం లేదు మేడం. ఇక్కడ వాళ్ళు అర్చకులు ఏంటంటే వాళ్ళే మేమే అన్నట్టు చేస్తున్నారు మేడం. సౌందరరాజన్ గారు ఒక గుడికి అర్చకుడుగా నియామకమైన వ్యక్తి కదా, ఆయన సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీ పైన? అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇష్యూ అంటే అదే మేడం, అంటే వీళ్ళు కారు అది గుణాల ఫ్యామిలీ మాధవరెడ్డి గుడి కట్టించిండు కానీ వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు కారని వెళ్ళిండు మేడం మా పైన. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళవలసిందే కదా మేడం. ఇప్పుడు మీరు కాదు అని అంటే మరి ఎవరు అని ఆయన క్లెయిమ్ చేయాలని చెప్పలే మేడం. అందుకే కదా మన ఫేవర్ అంటే మా సైడ్ లో జడ్జిమెంట్ వచ్చినాయి కదా మేడం. అంటే ఆ గుడికి సంబంధించి కంప్లీట్ హక్కుదారులుగా వాళ్ళే ఉండాలని వేశారా? అవును మేడం. అర్చకులం మేమే, ట్రస్టీ మేమే, ధర్మకర్తలం మేమే అని వాళ్ళు వేశారు మేడం. కోర్టు అన్ని పరిగణలోకి తీసుకొని కాదు మీరు ఓన్లీ మీరు అర్చకత్వం చేయాలి కానీ దీనికి మాధవరెడ్డి ఫౌండర్ కదా, వాళ్ళ వంశకులే ఫౌండర్ ధర్మకర్తలని మన సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కూడా మా ఫేవర్ జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? దాని తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు ఆర్డర్, డిస్ట్రిక్ట్ కోర్టు అన్ని కలిసి మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం. మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ చేయమని. ఎందుకంటే మేడం మనది ఎండోమెంట్ చట్టంలో ఉన్న దేవాలయం మనది. ఎండోమెంట్ యాక్ట్ 30/87 చట్టం ప్రకారము ఒక దేవాలయాన్ని ఎవరు నిర్మిస్తారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలి మేడం. దానికి వేరే వాళ్ళ అధికారం లేదు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం. మమ్మల్ని ఇక్కడ రివర్స్ ఉంది మేడం. మేము ఎన్నిసార్లు ఎండోమెంట్ తిరిగి అలసిపోయినాం తప్ప మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియరు, మమ్మల్ని చైర్మన్ చేయరు మేడం. ఎందుకు ఎండోమెంట్ అధికారులు అందుబాటులో లేరా, లేదంటే వీళ్ళకు టైం కుదరక మీతో చేయించట్లేదా? ఏం జరుగుతుంది? ఎన్ని రోజులు అయింది మేడం? ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2023 వచ్చింది మేడం.
మార్చి 13 తారీఖు వచ్చింది. అప్పటి నుండి మేము ఎన్నోసార్లు పోయి కలిసినాం మేడం. అయినా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు. చేస్తాం అంటున్నారు తప్ప మమ్మల్ని వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తలేరు మేడం. అది ఏం జరుగుతుంది మల్లారెడ్డి గారు, ఎందుకు చేయించట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్వాల్వ్ ఎవరైనారంటే మీరు కూడా ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేయాలి మేడం. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ అయితే ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు వచ్చే సర్వే చేశారు. గ్రామంలోని 80 మంది కుటుంబాల దగ్గర మాధవరెడ్డి ఎవరు వాళ్ళ 80 కుటుంబాలు కాదు కానీ వయసు 80 సంవత్సరాల 80 సంవత్సరాల వయసు చేశారు. వాళ్ళు క్లారిటీ తీసుకొని ఈ గుడికి సంబంధించిన జనరేషన్స్ మీరే అని నిర్ధారణ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేయించడానికి ప్రాబ్లం ఏంది? అటు 2023 అంటే నాకు తెలిసి 2 years క్రితం కేసీఆర్ గారి పాలనలో అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మీరు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మేడం. మళ్ళీ దానికి ఎవరు అడ్డుపడుతున్నారేమో మేడం, మాకు కూడా అర్థమైతలేదు. మళ్ళీ ఎందుకంటే చిన్న చిన్న ఆదాయం లేని దేవాలయాలు మేడం. ఇప్పుడు ఉదాహరణ చేవెళ్ళ చూసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 2-3 లక్షలు వస్తాయా లేదా దేవాలయానికి నాకు కరెక్ట్ తెలియదు. ఆ దేవాలయం ఎండోమెంట్ మేడం. మళ్ళీ ఇంకటి వికారాబాద్ టెంపుల్ ఎండోమెంట్. కానీ మా బాలాజీ టెంపుల్ కు లక్షలాది మంది భక్తులు మేడం, కోట్లాది ఇన్కమ్ కూడా కోట్ల రూపాయలనే ఉంటది మనది. ఎందుకంటే మేడం ఇన్కమ్ పేడ్ పార్కింగ్, కొబ్బరి ముక్కలు, అసలు అక్కడ హుండీలే ఉండవు కదండి. గుడికి వెళ్ళొచ్చా? అక్కడ హుండీ డబ్బులు వేయడానికి హుండీ లేదు. ఏదున్నా హారతి పల్లెల్లో 10 రూపాయలు 100 రూపాయలు అట్లా వాళ్ళకి తోచింది వాళ్ళు వేస్తూ ఉండి అని లేవకపోవడము. ఇప్పుడు పక్కన చూసారా మేడం మీరు, పక్క ఉండి పెట్టిరు కదా, వాళ్ళ సొంత ఉండి పెట్టిరు కదా. ఓకే, ఉండి లేదని కాదు కానీ ఇండైరెక్ట్ ఉండి ఉన్నది. ఇప్పుడు మన ఏంది గోశాల మెయింటైన్ గర్భగుడిలో లేదు, గర్భగుడిలో కాదు మేడం, బయటనే ఆడ వాక్ బుక్లు అమ్ముతున్నారు కదా మేడం. ఆ పక్కన దేవాలయం ఏంటంటే గోశాల గురించి గుడి మెయింటెనెన్స్ గురించి అని కలెక్షన్ చేస్తున్నారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తా మేడం మీకు. మా దేవాలయంలో 40 నుండి 45 మంది వర్కర్లు ఉన్నారు. ఒక్కొక్కరి 15 నుండి 20 వేల మధ్యలో శాలరీస్ ఇస్తున్నారు. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. దగ్గర ఒక 6 నుండి 7-8 లక్షల దాకా నెలకు ఖర్చు అవుతుంది మేడం. మళ్ళీ 1 రూపీ సింగిల్ రూపీ తీసుకుంది మీరు 7 లక్షల రూపాయల శాలరీ ఎలా ఇస్తున్నారు మేడం? ఇంకోటి మేడం, ఒక వ్యక్తికి ఒక 2,000 ఇవ్వాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేదు, ఏం లేదు. 10 లక్షలు సుమారు 8 లక్షల రూపాయల శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇంకోటి ఆన్లైన్ రూపంలో కూడా చాలా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయని తెలుస్తున్నది. మళ్ళీ దానికి ఎంత జమ అయింది, దానికి అథారిటీ ఎవరున్నారు, ఏమి మనకు లెక్కలు లేవు, ఏం లేదు మేడం. అది కార్యక్రమం ఏం జరిగినా ఫౌండర్ అనేటోడు ముందు ఉండాలి మేడం. ఆడ ఫౌండర్కి తెలియకుండా ఏ పని చేయదు దేవాలయంలో. మమ్మల్ని అసలు ఆడ లెక్కనే లేదు మేడం. అంటే ఓన్లీ అర్చకులే, వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళే. మమ్మల్ని ముందుకు రానిస్తలేరు, ఆడ ఇన్వాల్వ్ కానిస్తలే మేడం. అది జరుగుతున్న సంగతి. ప్రశ్నించలేదా ఈ లావాదేవీలకి సంబంధించి రంగరాజన్ గారిని? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదామని ఎప్పుడైనా మీరు అడిగారా? అతను అడిగినా మాట్లాడాడు మేడం. ఆయన మనము లీగల్ గా చూసుకుంటున్నాం కదా, లీగల్ గానే చూసుకుందాం, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు అంతే. ఓన్లీ మాటల వరకే కానీ అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తుంటాడు. ఓన్లీ మాటల వరకే అంతే మేడం. సో ఇప్పుడు టెంపుల్ కి సంబంధించి